బీహార్లో రెండో దశ దంగల్కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరగనుంది. 122 స్థానాల్లో 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్కు పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ నేపథ్యంలో బీహార్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. దాదాపు 4 లక్షలకు పైగా సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీహార్ రెండో దశ పోలింగ్ కీలకంగా మారింది. రెండో విడత ప్రచారంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా పాల్గొని ప్రచారం చేశారు. ఇక రాష్ట్రంలోని 122 స్థానాల్లో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. రెండో దశలో 1302 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో 136 మంది మహిళలు, 1165 మంది పురుషులు, ఒక ట్రాన్స్జెండర్ అభ్యర్థి ఉన్నారు. ఇందులో చాలా మంది అభ్యర్థులు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను 121 స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ నిర్వహించగా రెండో దశలో 122 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటిలో 40,073 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 2 దశలకు కలిపి నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బీజేపీకి సాంప్రదాయకంగా తెర్హోత్, సారన్, ఉత్తర మిథిలాంచల్ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. బీజేపీ మిత్రపక్షమైన జేడీయూకు భాగల్పూర్ ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. ఇక విపక్ష మహాగఠబంధన్కు మగధ్ ప్రాంతంలో బలమైన పునాదుంది. ఈ ప్రాంతం పరిధిలో గయా, ఔరంగాబాద్, నావ్డా, జహనాబాద్, ఆర్వాలున్నాయి. ఇక కైమూర్లోని రెహతాస్లోని ససారాం, గయాలోని గయా సిటీలో ఏకంగా 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు తూర్పు చంపారన్లోని లోరియా, చాన్పాటియా, రాక్సోల్, సుగౌలి, సుపాల్లోని త్రివేణిగంజ్, పూర్నియాలోని బన్మంకీలో అత్యల్పంగా ఒక్కో అసెంబ్లీ స్థానానికి 5 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.